ద ఫిష్ కింగ్ పార్ట్ 1. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. రామకృష్ణ ఒక సాధారణ రైతు, కాని తన కష్టం, పట్టుదలతో కుటుంబాన్ని ముందుకు నడిపించేవాడు. అతని భార్య సుజాత మంచితనానికి ప్రతీక, అందరికీ ఆదర్శంగా ఉండేది. వీరికి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయికి పేరు సంగీత. సంగీత చాలా తెలివైనది, కష్టపడి చదివే అలవాటు ఉండేది. సంగీత ఒక మంచి మనసున్న అమ్మాయి, ఎవరికైనా సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమెకు పూలు, జంతువులు అంటే చాలా ఇష్టం. ఆమె స్నేహితులు కేవలం మనుషులే కాదు, కుక్కలు, పిల్లులు, పక్షులు, మొక్కలు, పూలు కూడా ఆమెకు అత్యంత ప్రియమైనవే. ఆమె జీవితంలో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో కథలో చూద్దాం. తన తండ్రికి గౌరవంగా ఉండేలా ఎప్పుడూ కష్టపడేది. కాని దురదృష్టవశాత్తు ఒక ప్రమాదంలో సుజాత మరణించింది. సుజాత మరణించిన తర్వాత రామకృష్ణ తన కుమార్తె కోసం తోడుగా ఉండాలని, తనకు సహాయంగా ఉండే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తరువాత అతను లలిత అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. లలిత హుందాగా ఉండి రామకృష్ణ కుటుంబంలో చేరింది. కొద్ది కాలం తరువాత రామకృష్ణకు లలిత ద్వారా మరో ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయికి పేరు రేఖ. రేఖ పెద్దమ్మాయికి పూర్తి విరుద్ధం. ఆమె సాధారణంగా చదువుకునే అమ్మాయి. అయితే కొంచెం అసూయ ఉండేది, ముఖ్యంగా తన అక్క సంగీత పట్ల. సంగీత తెలివి, పరిపక్వతతో అందరికీ మంచి పేరు తెచ్చుకుంటే, రేఖ కొంచెం అల్లరిగా ఉండేది, కాని ఆమెకు కూడా తనదైన లక్షణాలు ఉండేవి. లలిత రామకృష్ణ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి రోజులు అంతా సాఫీగా నడిచినట్టు అనిపించాయి. కాని క్రమంగా లలిత తన అసలు స్వభావాన్ని బయటపెట్టడం మొదలుపెట్టింది. ఆమె తన కుమార్తె రేఖను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, దానికి విరుద్ధంగా సంగీత పట్ల అప్రతంగా నిర్లక్ష్యాన్ని చూపింది. లలిత సుజాతకు పూర్తిగా భిన్నం. సుజాత హృదయపూర్వకంగా అందరినీ సమానంగా చూసుకునే గుణవంతురాలు కాగా, లలిత చిన్న మనసుతో తల్లి ప్రేమను తన కన్న కూతురికి మాత్రమే పరిమితం చేసింది. సంగీత తెలివి, శ్రమ, మంచి గుణాలను చూసినా లలితకు వాటిపై అసూయ ఉండేది. సంగీత మీద చిన్న పనులు, పెద్ద పనులు అన్నీ వేయించేది లలిత. ఇంటి అన్ని పనులు ఆమెకు అప్పగించేది. ఎంత అలసిపోయినా ప్రశంసించకుండా తప్పులు మాత్రమే చూపించేది. ఆపై తన కూతురు రేఖ కోసం అన్నీ సిద్ధం చేసి ఆప్యాయంగా చూసుకునేది. రేఖకి మంచి వస్త్రాలు, ప్రత్యేకమైన ఆహారం అందించేది, కాని సంగీతకు వాటి లోపం అనిపించేది. ఇంత నిర్లక్ష్యం అయినప్పటికీ సంగీత తన సహజమైన గుణంతో ఎటువంటి కోపం లేకుండా అన్ని బాధలను మౌనంగా భరిస్తూ చదువుపై దృష్టి పెట్టేది. ఆమె తన తండ్రి కోసం ఎక్కువగా పనిచేస్తూ ప్రతి కష్టాన్ని ఓర్చుకునేది. మరోవైపు రేఖ లలిత ప్రేమలో పెరుగుతూ అక్కపై అసూయ ఇంకా పెంచుకుంది. ఏ విషయంలోనైనా రేఖ తన అక్కను తక్కువ చేసి చూపాలని ప్రయత్నించేది. లలిత కూడా తన కూతురి తప్పుడు ప్రవర్తనను గమనించకుండా ప్రోత్సహించేది. ఇలా ఈ కుటుంబంలో లలితను తల్లి అనిపించుకోలేని సంగీత తన మంచితనంతో, కష్టపడే గుణంతో ఎదుర్కొంటూ తన తండ్రి గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఒక రోజు జరిగిన సంఘటనల శ్రేణి ఆ కుటుంబ జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేని విషాదంలోకి నడిపించింది. అసలు ఏమీ జరిగింది? సంగీత జీవితం ఇలానే కొనసాగుతుందా, లేదా ఏదైనా మారబోతోందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మిస్ కావద్దు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.